మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరి పొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఒక పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, మీరు చూపుతున్న ప్రేమ వాత్సల్యతలను బట్టి, మీ యొక్క విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మహాపరిశుద్ధతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, అపరిమితమైన మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మాతో మాట్లాడారు, వాక్యం ద్వారా దర్శించారు, పోషించారు. ప్రభువా మీ వైపు చూసినప్పుడు ప్రభువా వాక్యం ద్వారా ఆదరించారు, బలపరిచారు. ప్రభువా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎండాకాలంలో మామూలుగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ ఆ యొక్క బాగా ఎండగా సమయంలో మనం చూస్తే దూరంగా ఆ నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. ఎండమావులు అంటాం, మిరేజెస్ అంటారు. సో ఆ లైట్ వేవ్స్ అవి పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్కి మనకి అక్కడ కొంత నీళ్లు, పూల్ ఆఫ్ వాటర్ ఉన్నట్లు అట్లా కనిపిస్తుంది. సో అక్కడ దగ్గర మామూలుగా మనకి తెలియకపోతే మొదటిసారి అయితే మనం అక్కడ నీళ్ళు ఉన్నాయని, ఒకవేళ మనకు దాహంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర పడుతుంటే మనకు తెలుస్తుంది అక్కడ నీళ్లు లేవు అని. ఒక భ్రమలాగా, ఇల్యూజన్ లాగా ఉంటుంది. సో అలాంటిదే యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తున్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క చివరి దినాల్లో ఆయన ఇంకా సిలువకు అప్పగించబడే ముందు జరిగినటువంటి సంఘటనల్లో
మనం మార్కు సువార్తలో ఇక్కడ ఈ భాగంలో మనం చూడొచ్చు. ఆహ్, చూడండి, వాళ్ళు బేతనియ వెళ్తా ఉన్నారు. అయితే అక్కడ ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. యేసు ప్రభువారు అక్కడ ఆహ్, ఒక అంజూరపు చెట్టు చూసారు. కానీ అది అంజూరపు పండ్లు పండే కాలం కాదు. కానీ అక్కడ ఆహ్, ఆయన దగ్గరికెళ్ళి చూడడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఆకులున్నాయి దానికి. ఆ యొక్క చెట్టుకి. జనరల్‌గా ఏంటంటే అంజూరపు చెట్టు ముందు మామూలుగా అంజూరపు పండ్లు వచ్చే కాలంలో పళ్ళొస్తాయి. చిన్న చిన్న పళ్ళొచ్చినప్పుడు పళ్ళు, ఆ తర్వాత ఆకులొస్తాయి. అంటే మామూలుగా మనం చూస్తే చెట్టుకు ఆకులుంటే, అంజూరపు చెట్టుకి ఆకులుంటే పండ్లు ఆటోమేటిక్‌గా ఉన్నట్లు అర్థం. అంటే అంజూరపు చెట్టు దూరం నుంచి మనం చూసామనుకోండి, ఆకులుంటే అక్కడ పండ్లు గ్యారంటీగా దొరుకుతాయని. అంటే ఆ యొక్క చెట్టు చెప్తున్నట్లు పండ్లున్నాయి, తినొచ్చు అని చెప్తున్నట్లు అర్థం అన్నమాట. అంటే దగ్గరికెళ్ళి ఆహ్, సో, ఎ ఎతుక్కోవాల్సిన అంటే దగ్గరికెళ్ళి ఎతుక్కోవచ్చు, పండ్లు దొరుకుతాయన్నది మనకు అర్థమైపోతది ఆ యొక్క అంజూరపు చెట్టు దూరం నుంచి చూస్తే. అలాగే యేసుప్రభు వారి ఆకులు చూసి కాలం కాకపోయినా ఒకవేళ ఉన్నాయేమో అనుకున్నా. అంటే ఇక్కడ ఒక పాఠం శిష్యులకి పాఠం నేర్పించడానికి యేసుప్రభు వారు ఆ విధంగా చేసినట్లు మనకు అర్థమవుతది. అంటే ఈ భాగంలో మనం చూస్తే ఆ తర్వాత యేసుప్రభు వారు యెరూషలేములోకి పోయి దేవాలయంలో ఆ యొక్క వ్యాపారాలు జరుగుతుంటే, దేవాలయంలో దేవుని కార్యాలు జరగాల్సింది, ప్రార్థనలు జరగాల్సింది, ఆ యొక్క సాక్రిఫైసెస్ నీతి నిజాయితీగా ఉండాల్సింది, కనికరం దొరికే ప్లేసు, న్యాయం దొరికే ప్లేసు, ప్రార్థనలు జరిగే ప్లేసులో వ్యాపారం జరుగుతా ఉంది. ఆ యొక్క సంఘటన ఇక్కడ మార్కు సువార్తలో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అదయిపోయిన తర్వాతే మళ్ళీ తిరిగొస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క ఏదైతే చెట్టు, ఆ అంజూరపు చెట్టుని చూసినప్పుడు పండ్లు లేవో, అప్పుడు మనం చూడొచ్చు యేసు ప్రభువారు అక్కడ ఆ చెట్టుని నీ నీ దగ్గరికి ఎవరు ఇంక పండ్లు నీకు దొరకవు. ఈ చెట్టుకి ఇంక పండ్లే దొరకవు అన్నట్లు చెప్పారు. అంటే ఆహ్, దాన్ని శపించారు. అంటే ఇంక అంటే ఆ చెట్టు ఇంకా పనికి రాకుండా అయిపోవాలన్నట్లు దేవుడు శపించినట్లు మనకక్కడ యేసు ప్రభువారు ఆ మాటలు చెప్పినట్లు మనకు తెలుస్తది. చూడండి, 14 వచనంలో ఉంది. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విన్నారు. ఆళ్ళు వినాలని, పాఠం నేర్చుకోవాలని యేసుప్రభువారు ఆ కార్యం చేసినట్లు మనకు అర్థమవుతది. ఈ 2 భాగాలు మనం చదివితే అంటే ఆ యొక్క దేవాలయంలో జరిగిన సంఘటన, అలాగే ఇక్కడ అంజూరపు చెట్టు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఏదో సిమిలారిటీ ఉన్నట్లు మనకి తెలుస్తది. అంటే సేమ్‌గా ఆ కాంటెక్స్ట్‌లో ఈ 2 కూడా ఉన్నట్లు అర్థమవుతది. ఈ 2 సంఘటనలు కూడా. ఎందుకంటే ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఫుల్లుగా ఆకులున్నాయి. ఆకులున్నాయంటే పండ్లుండాల. కానీ పండ్లు లేకుండా ఓన్లీ ఆకులున్న చెట్టది. అలాగా నార్మల్‌గా ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క చెట్టు అంజూరపు చెట్టు లకు చాలా అంటే ప్రిటెండింగ్ లాగా అంటే ఆ యొక్క వేషధారణ జీవితానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అంటే బయటికి ఆకులు ఉన్నట్లు చాలా మంది జీవితాలు మనకు కనిపిస్తాయి. కుటుంబాలు లేకపోతే వ్యక్తిగత జీవితాలు. మనకి చూస్తే బయటికి భక్తిపరుల్లాగా కనిపించొచ్చు. బయట
డ్రెస్ అపియరెన్స్ గానీ, లేకపోతే మాటలు గానీ, నడవడిక అంటే నడుచుకునే మాటలు లేకపోతే బిహేవియర్ ఇవన్నీ చూస్తే చాలా భక్తిపరులుగా మనం కనిపించే అవకాశం ఉంటది క్రైస్తవులు. ముఖ్యంగా మనం ఆలోచించుకుంటే. కానీ నిజానికి యేసు ప్రభువారిదే కానీ మనల్ని విజిట్ చేస్తే, అంటే వాక్యం మనల్ని సంధిస్తే, లేకపోతే పరీక్ష సమయం వస్తే, నిజంగా మనకి మన యొక్క ఫలం, ఆత్మ ఫలం కనిపిస్తుందా? అది మనం ఈ ఉదయకాల సమయంలో పరిశీలించుకోవాల్సింది. మన వ్యక్తిగత జీవితాలు లేకపోతే మన కుటుంబాలు అలా ఉన్నాయా? నిజంగా కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల్లాగా ఉన్నాయా? లేకపోతే ఊరకనే క్రిస్టియన్స్ భక్తిపరుల్లాగా మనం ప్రార్థనలు చేసుకుంటూ, లేకపోతే పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ అలాగా లేకపోతే మన ఇళ్ళల్లోనే చర్చిలు జరుగుతూ, లేకపోతే రకరకాలుగా మనం బయటికి కనిపించే అవకాశం ఉంది. అందరూ ఏమనుకుంటారు భక్తిపరులు, అక్కడికెళ్తే శాంతి సమాధానం దొరుకుతది. లేకపోతే ఈయనతో మాట్లాడి ఈయన చాలా బయటికి మనకి చూస్తే చాలా భక్తిపరుల్లాగా ఉన్నాడు. మేబీ ఈయన ప్రార్థన చేస్తే అవుతదేమో! లేకపోతే అట్లాగా అన్యజనులు లేకపోతే వేరే దేవుడిని దగ్గరికొస్తున్న వాళ్ళు, దేవుడిని నమ్ముకోవాలనుకున్న వాళ్ళు. కానీ మన మన దగ్గరికొచ్చినప్పుడు మన మన నుంచి ఆత్మ ఫలం కనిపించే పరిస్థితిలో వ్యక్తిగత జీవితాలు గాని, కుటుంబ జీవితాలు గాని ఉన్నాయా అని ఆలోచించుకోవాలి. ఈ దినాల్లో మనం చూస్తే చాలా మందికి ఈ వాక్యం బాగా కరెక్ట్‌గా సరిపోతది. మనం పరిశీలించుకోవడానికి మనందరికీ కూడా. ఈ చివరి దినాల్లో ఈ వాక్యం, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మన పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మన సంఘాల పరిస్థితులు, మన పరిచర్యలు ఇలాగే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తే సంఘాలు నిజంగా అన్ని జనులొస్తే ఆ సంఘానికి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళకి మన దగ్గర మన సంఘం నుంచి వాళ్ళేమన్నా శాంతి సమాధానాలు, కనికరము, న్యాయము, దేవుని యొక్క సన్నిధి అనుభవించే పరిస్థితుల్లో మన సంఘాలున్నాయా? మన వ్యక్తిగత జీవితాలున్నాయా? మన కుటుంబాలున్నాయా? అని ఆలోచించుకోవాలి. చూస్తే మనం ఈజీగా చెప్పొచ్చు, పరిస్థితులు అలా లేవు. మన చుట్టుపక్కల మన సంఘాలు, లేకపోతే మన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు అలా లేవు. పాత ఓల్డెన్ డేస్‌లో మొదటి శతాబ్దంలో శిష్యులను చూసినప్పుడు శిష్యుల దగ్గరకు అనేక మంది వేల మంది మారిపోయారు. వేల మంది ఇది నిజమైన మార్గం, దేవుడు చూపించిన మార్గమే ఇది అని అర్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్ప కార్యాలు ఆ సంఘాల ద్వారా చేశారు. ఇదన్నీ ఈ రోజుల్లో మనం చూస్తే పరిస్థితి బాలేదు. అంటే నిజంగా దేవుని తెలుసుకోవాలని, మనసు మార్చుకోవాలని, లేకపోతే నిజమైన జీవితం గురించి అర్థం చేసుకొని అటువంటి జీవితం జీవించాలని ఎవరైనా తీర్మానించుకొని, మన కుటుంబాల దగ్గరికి, మన దగ్గరికి, మన సంఘాల దగ్గరికి, మన పరిచర్య దగ్గరికి ఎవరైనా వస్తే నేర్చుకునే పరిస్థితుల్లో, అంటే వాళ్ళకి కావాల్సింది మనం ఆత్మీయమైనటువంటి ఫలం మనం ఇచ్చే పరిస్థితుల్లో మన సంఘాలు మనం ఉన్నామా అంటే లేవు. చూడండి ఇదే పరిస్థితి. అందుకే యేసు ప్రభువారు ఆ యొక్క ఆ చెట్టుని, అంజూరపు చెట్టుని శపించేశారు. అంటే ఇక మీదట అసలు నీ దగ్గర ఏమీ దొరకకూడదని. అంటే అంత దేవుని సహించే పరిస్థితుల్లో మన జీవితాలు, మన సంఘాలు లేవు అని అర్థం చేసుకోవాలి. దేవుడే స్పేర్ చేయడు. అంత ప్రేమ కలిగిన ఆయన, అంత దీర్ఘశాంతం కలిగిన దేవుడే యేసుప్రభువారే స్పేర్ చేయనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. సంఘం ఆ రోజుల్లో కూడా మనం చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు, వీళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళంతా ఇలాగే ఉండేవాళ్ళు. బయటికి భక్తిపరుల్లాగా కనిపించేవాళ్ళు.
ఎవరైనా బయట చూస్తే అబ్బా! ఎంత భక్తిగా ఉంటున్నారు వీళ్ళు అని అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభువారొచ్చి వచ్చినప్పుడు ఆయన ఆయన వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటిని చూపించారు. వాళ్ళ నిజమైనటువంటి రూపం ఏంటన్నది, వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదని వాళ్ళకి చెప్తుంటే, వాళ్ళు సహించలేక, వాళ్ళు యేసు ప్రభువారిని స్పేర్ జేయలేక, వా ఎలాగైనా యేసు ప్రభువారిని రూపుమాపాలని తీర్మానించుకునే పరిస్థితిలో ఉన్నారు. అక్కడికి కొన్ని రోజుల్లోనే యేసు ప్రభువారిని సిలువకు అప్పగించేశారు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. ఈ రోజుల్లో మనం చూస్తే ని సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే మన సంఘాలు, మన పరిచర్యలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులున్నారు. ఎంత భయంకరం! మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా పరిశీలించుకొని, మన వ్యక్తిగత జీవితాలు నిజంగా వేరే వాళ్ళని యేసుప్రభు వారి వైపు నడిపించే విధంగా మన జీవితాలున్నాయా? లేకపోతే బయటికి భక్తిపరుల్లాగా బైబిల్స్ పట్టుకొని చర్చిలకెళ్తూ, అసలు ఆత్మ ఫలమే లేకుండా బయటకి ఆకులు మటుకు చాలా పచ్చగా కనిపించే జీవితాలు క్రైస్తవ జీవితాలు. కానీ లోపల చూస్తే అంజూరపు పళ్ళే లేవు. ఇతరులకు ఉపయోగపడే పరిస్థితుల్లో క్రైస్తవ జీవితాలు, పరిచర్యలు, సంఘాలు లేవు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఎంత ఘోరంగా మనం మన జీవితాలున్నాయో పరిశీలించుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఎంతో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆత్మ ఫలం రావాలి. అంటే ఈ ఆత్మ ఫలం ఎలా వస్తది అంటే యేసు ప్రభువారి యొక్క మాట ఆయన జీవించి చూపించిన జీవితం. అది జీవించాలి. ఊరకనే చర్చిలకెళ్ళడం, లేకపోతే పాటలు పాడడం, డబ్బులివ్వటం వీటన్నిటిలో క్రైస్తవ జీవితం లేదు. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడంలో క్రైస్తవ జీవితం ఉంది. మనం క్రైస్తవులంటే ఇతరులు ఏమనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. క్రైస్తవులంటే ఏమనుకుంటారు? వాళ్ళేదో మనకి క్రిస్మస్ సెలబ్రేట్ జేస్తారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ జేస్తారు. కేకులిస్తారు. లేకపోతే ఏవో వేరే వంటలు జేస్తారు. ఆ యొక్క వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతారు. రకరకాలుగా అనుకుంటారు. డ్రెస్ సెన్స్ వేరేగా ఉంటది. రకరకాలుగా అనుకుంటారు. కానీ నిజంగా వీళ్ళు క్రీస్తుని వెంబడిస్తారు. యేసు ప్రభువారు ఇలాగ జీవించేవాడు అనుకుంటా. అందుకే వీళ్ళంతా యేసుని వెంబడించేవాళ్ళు కాబట్టి, ఎంత నీతిగా, నిజాయితీగా, ప్రేమగా అంత గొప్ప ప్రేమను ప్రపంచానికి చూపిస్తున్నారు అనుకునే విధంగా ఉన్నారా? మొదటి శతాబ్దంలో శిష్యులు అటువంటి జీవితాలు జీవించి చూపించారు. యేసు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళందరినీ నింపారు. వాళ్ళందరూ నిజమైన విధేయత చూపించారు. దేవుని మాటకి సంపూర్ణంగా లోబడ్డారు. సంపూర్ణంగా క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని ఆ విధమైన జీవితాన్ని జీవించారు. ఈ రోజుల్లో లేరు. ఈ రోజుల్లో చాలామంది లోకానుసారమైన జీవితం జీవిస్తూ, లోకస్తుల్లాగే ఉంటూ, లోకస్తుల కన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటూ, సంఘాల్లో ఉంటూ, సంఘాల్లో ఆహ్, బ ప ప శరీరానుసారమైన జీవితాన్ని శరీరానుసారమైన ఆలోచనల్ని సంఘంలో జొప్పిస్తూ, సంఘాన్ని పాడు చేస్తూ, సంఘాన్ని సరైన పరిస్థితుల్లో నిజంగా ఎవరైనా ఆలోచించండి. అన్యులు మన సంఘాలకొస్తే మన సంఘాలకొచ్చి మనల్ని చూసి నేర్చుకొని, దేవుడిని నమ్ముకొని, అటువంటి పరిస్థితుల్లో మన సంఘాలున్నాయా? ఒకవేళ ఇక్కడికొచ్చాక ఇంకా చెడిపోయే పరిస్థితులున్నాయా? ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోవాలని ఎవరైనా వస్తే, దేవుణ్ణి తెలుసుకునే బదులు ఇంకా రాజకీయాలు, కొట్లాటలు, గొడవలు, అశాంతి ఇవన్నీ అనుభవించి వెళ్ళే పరిస్థితుల్లో మన సంఘాలున్నాయా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. దేవుని అధికారానికి మన సంఘాలు లోబడాలి. దేవుని అధికారానికి మన కుటుంబాలు లోబడాలి. మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు అన్ని దేవుని అధికారం కింద బ్రతకాలి క్రైస్తవులంటే. మనం మన సొంత అధికారం, మన సొంత నిర్ణయాలు,
శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైనటువంటి బోధలు ఇవి మనకు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. సంఘాల్లో ఒకరికొకరు ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు ఎంత భయంకరమైన పరిస్థితులు. డబ్బులకి అమ్ముడుపోయే సేవకులు అనబడేవాళ్ళు, డబ్బులకి అమ్ముడుపోతున్న వాళ్ళు, వాక్యాల్ని, ప్రార్థనల్ని అమ్ముకుంటున్న వాళ్ళు. లేకపోతే ఇంకా ఘోరంగా వ్యాపారాలు సంఘాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు. యేసుప్రభు వారు అందుకే బల్లలన్నీ తిరగేశారు. ఆ రోకలు అమ్మేవాళ్ళని, ఆ యొక్క పావురాళ్ళు అమ్మేవాళ్ళని, ఆ యొక్క గొర్రె పిల్లలు లేకపోతే వాటిని వాళ్ళు అమ్మేవాళ్ళని వీళ్ళందరినీ చర్చ్‌ను ఆ యొక్క దేవాలయంలో నుంచి తరిమేశారు. దేవుని ఇల్లంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థనా స్థలం. అనేక మందికి ఆశ్రయం ఇచ్చే స్థలం. అనేక మందికి దేవుని మార్గం చూపించే స్థలం. వ్యాపారం చేసే ప్లేస్ కాదు. అనేక మందికి ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే బిజినెస్ అయిపోయింది. చర్చిని ఆధారంగా చేసుకొని విపరీతంగా ధనం సంపాదించుకొని, పేరు సంపాదించుకొని, లోకానుసారమైన చీప్ పాపులారిటీతో ఆహ్, వాళ్ళు సాటిస్ఫై అయిపోతూ, వాళ్ళు మోసపోతూ అనేక మందిని మోసగించే పరిస్థితుల్లో సంఘాలున్నాయి. యేసుప్రభు వారికి అసహ్యమైన పరిస్థితుల్లో మన జీవితాలున్నాయి. యేసుప్రభు వారే శపించేసే పరిస్థితులంటే స్పేర్ చేయలేని పరిస్థితుల్లోకెళ్ళిపోతున్నారు కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు. యేసుప్రభు వారు ఇటువంటి పరిస్థితిని స్పేర్ చేయడు దేవుడని శిష్యులకి చూపించాడు. ఇలాగ వేషధారణ జీవితాలుంటే దేవుడు స్పేర్ చేయడు అని శిష్యులు అర్థం చేసుకోవడానికి యేసుప్రభు వారు ఆ యొక్క సాదృశ్యం వాళ్ళకి చూపించారు. వా వాళ్ళు వాళ్ళు వాళ్ళకనిపించొచ్చు. ఈ పండ్లు ఇంక తినకూడదని మేబీ ఆకలిగా ఉంటే ఈయనకి కోపమొచ్చిందేమో అనుకోనుంటారు శిష్యులు. కానీ నిజం అది కాదు. వాళ్ళకి తర్వాత అర్థమై ఉంటది. తెల్లవారొచ్చి చూస్తే వాళ్ళకి బ బ బ అదంతా ఎండిపోయింది. వాళ్ళకప్పుడే అర్థమైంది. అప్పుడు వాళ్ళల్లో కొంచెం విశ్వాసం పెరిగి ఉంటది. యేసుప్రభు వారి మాటలంటే ఊరకనే అనే మాటలు కాదు. శక్తివంతమైనవి, జరిగే మాటలని. మనకర్థమవుతుందా బైబిల్ అంత సత్యమని? బైబిల్‌లో మాటలన్నీ నమ్ముతున్నామా? క్రైస్తవులు అని చెప్తూ బైబిల్‌నే నమ్మకుండా, యేసుప్రభువాన్నే నమ్మకుండా ఊరకనే క్రైస్తవులు అని అనుకుంటున్నామా? ఎంత భయంకరమైన పరిస్థితి. ధనం సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నామా? పేరు సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నామా? లేకపోతే యేసు ప్రభువారిని లోకానికి పరిచయం చేయడానికి, యేసు ప్రభువారు జీవించి చూపించిన జీవితం జీవిస్తూ అనేక మందికి మాదిరి చూపించాలని ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. ఎంత భయంకర ఈ చివరి దినాల్లో మనకు కావలసిన వాక్యం ఇది. మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసులు అనబడేవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, మళ్ళీ లోకంలో కలిసిపోతూ, శరీరానుసారమైన జీవితాలు జీవిస్తూ, ఎంతో దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ, దేవుడే యేసుప్రభు వారు ఏ విధంగా అయితే ఆహ్, రియాక్ట్ అయ్యారో అలాగే రియాక్ట్ అయ్యే పరిస్థితుల్లో మన జీవితాలున్నాయి. మనం గాని అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోకపోతే పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. దేవుని వాక్యం సత్యం. జరిగి తీరుతుంది. యేసు ప్రభువారు చెప్పిన మాటలు అన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా సత్యం. సంపూర్ణ విధేయతను కోరుకునే మాటలు అందులో ఉన్నాయి. మనం సంపూర్ణంగా విధేయత చూపించే వారిగా ఉంటున్నామా? లేకపోతే ఆ రోజుల్లో యొక్క యూదులు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే బయటికి చాలా భక్తిపరుల్లాగా ఉండేవాళ్ళు. పదో వంతులు ఇచ్చేవాళ్ళు. నియమనిష్టలతో ఉండేవాళ్ళు. సబాతుని పాటించేవాళ్ళు. రకరకాలుగా వాళ్ళు భక్తిపరుల్లాగా చూపించుకోవడానికి
చాలా పనులు చేసేవాళ్ళు. కానీ లోపల చూస్తే సంఘాల్లో వ్యాపారాలు చేస్తూ, ఆ యొక్క చాలా భయంకరంగా అవినీతి, అక్రమాలన్నీ కనిపిచ్చేవి ఆ యొక్క దేవాలయంలో. యేసు ప్రభువారు అందుకే వాళ్ళని సున్నం వేసిన సమాధుల్లాంటి వాళ్ళని చెప్పాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనల్ని చూసి దేవుడు అదే మాట చెప్తారు ఈ రోజుల్లో. కాబట్టి మనందరం కూడా వాక్యం విన్న మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలకి లోబడుతూ విధేయత చూపిస్తూ దేవుని అర్థం చేసుకొని మనం మరలా పాత జీవితాన్ని అంతటిని వదిలేసుకొని నిజంగా సంపూర్ణంగా దేవునికి సమర్పించు వాక్యానుసారమైన దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తానని తీర్మానించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనందరికి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు. ప్రభువా, వాక్యం ఫలించటానికి కృప చూపించండి. మా జీవితాలు మార్చుకోవడానికి కృప చూపించండి. సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని మేమంతా కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.